ఉండరు సార్. తాను వదిలిన బాణం తనకే గుచ్చుకుంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్లకు మించి షర్మిల కామెంట్స్ చేస్తూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి మీద అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అటాక్ అదే రకంగా ఉంది సార్. అండ్ ముఖ్యంగా ఈ వైసీపీ సోషల్ మీడియా అయితే షర్మిలను టార్గెట్ చేస్తోంది. సో సొంత చెల్లిపైనే అసభ్యమైన దాడి చేస్తూ ఉన్నారు, పేటీఎం కుక్కలతో జగనే దాడి చేస్తూ ఉన్నారు అంటూ లోకేష్ కామెంట్ చేశారు సార్. షర్మిలను తిడుతుంటే లోకేష్కి ఎందుకు ఆవేదన? అంటే ఎవరికైనా ఆవేదన, అదేం ప్రశ్న అండి. అంటే ఎవరైనా తిడితే ఇంకొకరికి ఆవేదన ఉండకూడదా? వేరే వేరే పార్టీలు కదా సార్, ఏ పార్టీలు అయినా మాత్రాన ఆవేదన ఉండకూడదా అండి? ఇప్పుడు అసభ్యకరంగా తిట్టినప్పుడు ఎవరైనా ఆవేదన వ్యక్తం చేయొచ్చు, అది కూడా నేరం కాదు కదా. సో ఆ ప్రశ్న అది కాదు. మీరు అడగాల్సిన ప్రశ్న లోకేష్కి ఎందుకు ఆవేదన అని కాదు, షర్మిల ప్రభావం ఏంటి, అసలు ఎందుకు వైసీపీ ఈ స్థాయిలో రియాక్ట్ అవుతుంది అన్నది ప్రశ్నగా ఉండాలి. సో ఆవేదన అనివార్యంగా ఉంటుంది ఎవరి మీద అటాక్ చేస్తే, అది పెద్ద ఇష్యూ కాదు. ఇష్యూ షర్మిల పైన వైసీపీ ఈ స్థాయిలో విరుచుకుపడడం వల్ల వైసీపీకి రాజకీయంగా ఏం లాభం, ఈ ప్రశ్న వేయాలి. సో ఆ ప్రశ్నకు నేనే వేసుకొని నేనే ఆన్సర్ చెప్తున్నాను. సో ఏంటి ఆన్సర్ అంటే, నా అంచనా వైసీపీకి ప్రయోజనం ఏమీ ఉండదు. షర్మిల విమర్శల్ని ఇగ్నోర్ చేస్తే వైసీపీకి లాభం. కానీ షర్మిల ఎంత విమర్శించినా కూడా గ్రౌండ్ లెవెల్లో పెద్ద ప్రభావమే ఉండదని నా అంచనా ఎన్నికలకు. ఈ ఎన్నికలకు మాత్రం షర్మిల ఫినామినన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్ని తారుమారు చేసే పరిస్థితులు అయితే లేదు. వివిధ గ్రౌండ్ సర్వేస్ కూడా చెప్తున్నాయి పెద్ద చేంజ్ ఏమీ లేదు, ట్రాక్షన్ ఏమీ లేదని. ఎందుకంటే బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిస్తే వైసీపీని గెలిపించాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ వైసీపీకి వేస్తారు, జగన్ మళ్ళీ సీఎం కావాలన్న. వద్దనుకున్న వాళ్ళు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి వేస్తారు, మధ్యలో కాంగ్రెస్ కిందకి వేస్తారు. అందువల్ల కాంగ్రెస్ వైపు జగన్ కావాలన్నోళ్ళు రారు, వద్దన్నోళ్ళు రారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 1% పతనమైంది. సో ఏమైనా కాస్తంత లోక్సభ ఎన్నికలు కూడా కలిసి ఉన్నాయి కనుక కాస్తంత పెరిగితే పెరగచ్చేమో. కానీ షర్మిల విమర్శల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని అంత తీవ్రంగా ప్రభావితం చేసే పరిస్థితులు లేవు. తెలంగాణలో కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలుగా షర్మిల పాదయాత్ర చేసిన సమయంలో చెడామడా స్థానిక ఎమ్మెల్యేలను విమర్శించిన సమయంలో రాష్ట్ర నాయకులు కేసీఆర్ను, అందరు నాయకులు రేవంత్ను, బీజేపీని అందరినీ విమర్శించిన సమయంలో కూడా ఇలాగే చర్చ జరిగింది. షర్మిల ఇంత షార్ప్గా అటాక్ చేస్తోంది, రాజకీయాలు తెలంగాణ రాజకీయాల్లో ఏ రకమైన ప్రభావం ఉంది అని. కానీ క్షేత్రస్థాయిలో లేదని ఆ రోజు కూడా నేను చెప్పాను. సో ఆ రోజు చెప్తే కొంతమంది వైఎస్ఆర్టీపీ నేతలకు రుచించకపోవచ్చు, కానీ రియాలిటీ ఏంటి, వైఎస్ఆర్టీపీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఆఖరికి ఆ పార్టీ డిజాల్వ్ అయిపోయింది. షర్మిల తెలంగాణ నుంచి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. అందువల్ల కొన్ని సందర్భాల్లో ఇగ్నోర్ చేయడం అనేది ఎక్కువ ఉపయోగం. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం వ్యూహం ఉన్నా వైఎస్ షర్మిల విమర్శల్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తే పొలిటికల్గా లాభపడతారు. అందులో ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది. అవునన్నా కాదన్నా మన దేశంలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నది ఎంత నిజమో, మహిళల పట్ల గౌరవం చూపాలి అనే భావన కూడా బలంగా ఉంటుంది. అందువల్ల మహిళా నాయకురాలను ఇష్టం వచ్చినట్టుగా అటాక్ చేస్తే అది ఒక పాయింట్ బియాండ్ పాయింట్ నెగిటివ్ అవుతుంది. దాంతోపాటు సొంత చెల్లి కనుక ఇంకో ఈ రకమైన ప్రశ్నలు వస్తాయి. సొంత చెల్లినే తిట్టిస్తాను అంటే చెల్లి కాబట్టి తిట్టించచ్చా? అది ఏం ప్రశ్న అండి? సొంత చెల్లినే ఇంత అసభ్యంగా తిట్టిస్తారా అంటే వేరే వాళ్ళ చెల్లి అయితే అసభ్యంగా తిట్టచ్చు, అభ్యంతరం ఏం లేదా? సొంత చెల్లైనా ఏ చెల్లైనా, జగన్కు షర్మిల చెల్లి కావచ్చు, ఇంకోరికి ఇంకో అన్నకు ఇంకో చెల్లే కదా ఏ నాయకురాలైనా. అందువల్ల ఎవరిని అసభ్యంగా తిట్టద్దు అని అనాలి తప్ప సొంత చెల్లిని తిట్టిస్తారు అంటే మరి వేరే వాళ్ళ చెల్లిని తిట్టచ్చు అనే మీనింగ్ వస్తుంది. అందువల్ల ఎవరినైనా తిట్టకూడదు. ఆ రకంగా రాజకీయాల్లో తన పైన దాడి జరిగితే ఏ పార్టీ ఊరుకోదు. రోజు షర్మిల జగన్ను పొలిటికల్గా అటాక్ చేస్తుంటే వైసీపీ నాయకులు కామ్గా ఎందుకుంటారు? ఆటోమేటిక్గా షర్మిల విమర్శిస్తుంటారు. కానీ రాజకీయాల్లో ఎవరిని విమర్శించడం అవసరము, ఎవరిని విమర్శించకపోవడం అవసరము, ఎవరిని ఏ మోతాదులో విమర్శించాలి అన్న అంచనా కూడా ఉండాలి, లక్ష్యం కూడా ఉండాలి. అది లేకపోతే నష్టపోతారు. రైట్ సార్. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో